ఎమ్మెల్యే సాబ్ కూడా పోయిండు రాజేంద్ర నగర్ ఆయన డెవలప్మెంట్ ఎవరి డెవలప్మెంట్ కోసం పోయినావు వస్తాయి అన్ని బయటకు వస్తాయి భయపడకురు సుల్తాన్పూర్ బయటకు వస్తుంది గాసిమియా కూడా బయటకు వస్తుంది అన్ని బయటకు వస్తాయి ఎవరికి ఏం తెలియకుంటే ఏం లేవు అందరికి అన్ని తెలుసు ప్రభుత్వం మళ్ళా 2 ఏళ్లలో వస్తుంది ఎవరోళ్ళని ఏం చేయాలనో ఎవరోళ్ళ సంగతి ఎట్లెట్లా తీయాలనో ఎవరోళ్ళ బెండ్ ఎట్లెట్లా తీయాలనో తీసే బాధ్యత మాది ఇదివరకు లెక్క ఉండదు ఎవల డెవలప్మెంట్ కోసం పోయినావు ఏమిటికి పోయినావు ఏం ఆశించిపోయినావు ఏం కథలు పడుతున్నావు ఫైమ్ గాడు ఏం చేస్తుండో ఎవడేం చేస్తుండో అన్నిరికే అందరి జాతకాలు తెలుసు ఎవడెవడేం చేస్తుండో మాకు కూడా ఎరికే టైం వస్తుంది అన్నిటికీ టైం వస్తుంది ఇగో నేనేమంటున్నా అంటే ఒక్కరోజుకే గింత ఎగిరిత పడితే ఎట్లా ఒక్కరోజుకి ఒక్కసారి గవర్నమెంట్ రాగానే అడిమారి గుడి దెబ్బల గింత ఆగమవుతారు సుత్తం పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజలు ఉన్నారు మీరు తలుసుకుంటే ఎంత పెద్ద పోటుగాడైనా ఎక్కడికి పోవాలన్నా గాడికే పోతాడు ఇలా రాష్ట్రం మొత్తం ఒకటే ఉన్నది అందరి ఆలోచన కేసీఆర్ గారు ఈ ముఖ్యమంత్రి కావాల్సిందే తెలంగాణ మళ్ళీ పట్టాలు ఎక్కాల్సిందే తప్పకుండా జరుగుతుంది మా ఎల్లన్న లాంటి పెద్ద మనుషులు అంజిబాబు లాంటి యువకులు అట్లాగే మా పల్లవి లాంటి ఆడబిడ్డ మా తమ్ముడు మా షఫీ గారి నాయకత్వంలో చాందు మహమూదు ఇంకా 100 మంది మైనారిటీ పిల్లలు ఒకరిద్దరు కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కులాలకు మతాలకు అతీతంగా అందరూ కోరుకుంటున్నది ఒకే ఒక్క ఆలోచన కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి మరి కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలంటే ఏం చేయాలి ఒకటే మీరు చేయాల్సిన పని జూబ్లీ హిల్స్లో ఇవాళ మంచి మోకా దొరికింది ధోకా చేసిన కాంగ్రెస్కు మరి మంచి మోకా దొరికింది మనకు దెబ్బ కొట్టేందుకు మీకు కూడా అందరికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ జూబ్లీ హిల్స్ వాళ్ళకి ఎట్లాగో ఓట్లు ఉంటాయి అక్కడ జూబ్లీ హిల్స్ కానోళ్లకు చుట్టాలు ఉంటారు మీకు అక్కడ దోస్తులు ఉంటారు క్లాస్మేట్స్ ఉంటారు దయచేసి ఇడిచిపెట్టకండి ఇప్పుడు కింద కాంగ్రెస్కు బుద్ధి చెప్పకపోతే మళ్ళీ దోసాలు తప్పించుకుంటారు వాళ్ళు అంటే మీ రాజేంద్ర నగర్ ఎలక్షన్ కూడా బరాబర్ వస్తుంది తొందరపడకూరి జల్దీ వస్తుంది పక్కా వస్తుంది అనుమానం లేదు ఇడిచిపెట్టాం మళ్ళీ సుప్రీంకోర్టు కోతాం స్పీకర్ సార్ ఏమైనా అటు ఇటు చేస్తే కూడా ఇడిచిపెట్టాం మేము దోస్తానా లోపల చూసుకుంటామని గవి నడువయ్యడ బరాబర్ మన పార్టీ అవు మొన్న మీ ఎమ్మెల్యే గారు పోయి అడిచినట్ట కదా మన పార్టీలోనే ఉండట కదా మరి ఏమా వెళ్ళన్నా మరి మన పార్టీలో ఉంటే ఇటుకి రాలేదేమే రావాలి కదా మరి నిన్ను ఆయనే చేసుకోవాలి కదా అంటే ఎంత గలీజ్ అంటే పరిస్థితి నువ్వు ఏ పార్టీలోనో కూడా చెప్పుకోలేవా గంత ధైర్యం కూడా లేదా ఇంకా ఎంత ఘోరం అంటే ఆయన ఒక ఆయన కడియం శ్రీహరి అనే పెద్ద మనిషి ఉన్నాడు నేను చాలా నీతివంతునని చెప్పుకుంటాడు ఆయన అడిగిరు మొన్న పోయి ఏమని ఏ పార్టీలోనో అని నేను 7 ఉండాలనో గాడినే ఉన్నా అంటే ఈ మాటలు ఎందుకు ఇంత రాజకీయం చేసి గిన్నిసార్లు గెలిచి గింత దరిద్ర పరిస్థితిని తెచ్చుకోవాలి చెప్పు నేను కాంగ్రెస్లో చేరినా అని చెప్పు గంత భయం అవుతుంది ఎలక్షన్కి పోదామంటే నువ్వు నిజంగానే అంత సిపాయి అయితే నిజంగానే జనంలో నువ్వు ఏదో పీకి పందిరేసింది ఉంటే నువ్వు నీ రేవంత్ రెడ్డి రా ఎలక్షన్లో పోదాం చూసుకుందాంపా ప్రజలు చెప్తారు కదా రాజేంద్ర నగర్లో ఎవరేం చేసిర్రు ఎవరెంత గొప్పోళ్ళు ప్రజల ఎవరికి అభిమానం ఉంది ఎవరికి అభిమానం లేదు ప్రజలు చెప్తారు గదానికి భయపడి పదవి కోసం ఇంతగానమ్మా ఆ గబ్బిలం కదా సూరు పట్టుకొని ఎలాడుతుంది చూడు అట్లా పదవి పట్టుకొని సిగ్గు లేకుండా నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను స్పీకర్కి చెప్తావు బయట పోయి కాంగ్రెస్ కండువాలు కప్పుతావు గిదేనా నీతి గిదేనా రాజకీయం చూస్తలేరా రాజేంద్ర నగర్లో అందరూ అందుకే నేను అంటున్నా ఎవరు డెవలప్మెంట్ కోసం పోయినో తెలుసు కానీ మొదలు దెబ్బ ఇప్పుడు కొట్టే అవకాశం మీకు జూబ్లీ హిల్స్ వచ్చింది రెండో దెబ్బ రాజేంద్ర నగర్లో కొడతామా ఖైరతాబాద్లో కొడతామా కొడదాం మొదలు దెబ్బ జూబ్లీ హిల్స్లో కొట్టాలి తిరిగి మన జైత్రయాత్ర జూబ్లీ హిల్స్ కేంచే మొదలు కావాలి దయచేసి కార్తిక్ ఆల్రెడీ షేక్పేట్ల ఇన్ఛార్జ్ తీసుకున్నాడు కష్టపడుతున్నాడు తిరుగుతున్నాడు సబితక్క కూడా ఇప్పుడు అంజుబాబును పల్లవిని మా లక్ష్మారెడ్డి గారు సబితక్క కలిసి వారు కూడా జాయిన్ చేసిండ్రు మా తమ్ముడు షఫీ కూడా ఇలా రేమత్ నగర్కి వెళ్ళి వాళ్ళని ఒక 100 మందిని తెచ్చిండు ఇట్లా ఒక్కొక్క బిందువు కలిస్తేనే సింధువు అవుతుంది అంటే ఒక్కొక్క నీటి బుట్టు కలిస్తేనే సముద్రం అవుతుంది అట్లాగే మీరు కూడా దయచేసి మాకేం పట్టి మా శంషాబాద్ కదా అట్లా కాదు మీకు కూడా చుట్టాలు ఉంటారు మీకు కూడా దోస్తులు ఉంటారు మీకు కూడా బలగం ఉంటుంది మీకు కూడా మస్తు మంది ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటారు చెప్పాలి వీళ్ళుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఏ పని కాదు వీళ్ళతో ఊదు కాలది పీరి లేవది వీళ్ళు ఇంకా ఇట్లే నడుచుకుంటూ పోతే ఇంకా అధ్వానం అవుతుంది రాష్ట్రము రియల్ ఎస్టేట్ ఇంకా కుప్పగూలుతుంది నేను ఎలక్షన్ల ముందే చెప్పిన నేను కాంగ్రెస్ వస్తే రియల్ ఎస్టేట్ డామ్ అంటుందని ముందే చెప్పిన రియల్ ఎస్టేట్ మీటింగ్లలో చెప్పిన పోయి ఇలా మీరు చూస్తున్నారు మేము చెప్పింది వాస్తవమా కాదా అనేది ఏ రకంగా పరిస్థితున్నదో ఇలా మాకంటే బాగా మీకే తెలుస్తున్నది జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ ఓడిపోతేనే మహిళలకు 2,500 వస్తాయి జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ ఓడిపోతేనే ముసలోళ్ళకు 4,000 పెన్షన్ వస్తుంది జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ ఓడిపోతేనే
అరే టీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళీ వస్తుందిరా భయ్ అని చెప్పి రియల్ ఎస్టేట్ కూడా లేస్తుంది. లేకపోతే మాత్రం మళ్ళీ నేను చెప్తున్నా మీకు, వీళ్ళు ఇట్లనే గోళ్ళ సాగితే మరి సీదా వాళ్ళు ఏమనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు కూడా, మేము బుల్డోజర్ పంపుడే కరెక్ట్ ఉన్నదిరా భయ్, మేము ఈ బుల్డోజర్తోనే కొట్టుకుంటూ పోతున్నాం, పేదవాళ్ళ గుడిసెలు కొడుతున్నాం, పేదవాళ్ళ ఇండ్లు కొడుతున్నాం, ఇదే కరెక్ట్ అని మరి అదే పేదవాళ్ళు చెప్తున్నారు. మేము చేసేదే కరెక్టు, వీళ్ళకి ఏం స్కీములు ఇవ్వకపోయినా, ఇండ్లు కూలగొట్టినా, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కట్టుడు కాదు ఇండ్లు కూలగొట్టుడే అని చెప్పి మేము ప్రజలకు చూపెట్టినా మాకే గుద్దుతున్నారు అంటే మేము చేసేదే కరెక్ట్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇంకా ఇదే వైఖరి కొనసాగిస్తాడు. వీళ్ళకు బుద్ధి రావాలంటే బీసీలకు మోసం చేసిరు. నేను నాకు గమ్మత్ అనిపించింది నిన్న చూస్తే, నిన్న బీసీ బంద్ అని చెప్పారు, మేము కూడా మద్దతు చెప్పినాం. కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు ఇద్దరు పోయి రోడ్డు మీద ధర్నా ఎత్తురు. మరి ఎట్లుందంటే సామెత ఇది, నాకు గమ్మత్ అనిపించింది. అందరూ శ్రీ వైష్ణవులు అయినట్టు, కానీ రొయ్యల బుట్ట మాత్రం మాయమైందట. అరే అందరూ మద్దతు చెప్పబట్టి మరి ఎందుకు బిల్లు పాస్ కాదు? ఇలా 8 మంది ఎంపీలు బీజేపీకి ఉన్నారు, 8 మంది ఎంపీలు కాంగ్రెస్కు ఉన్నారు. మీరు 16 మంది రాజీనామా చేస్తే బీసీ బిల్లు పాస్ కాదా? పార్లమెంట్లో ఈ 8+8 రాజీనామా చేసి కూర్చుంటే పార్లమెంట్ కదలదా? మోడీ ప్రభుత్వం షేక్ కాదా? వాళ్ళకు ముందే మెజారిటీ లేదు మోడీ ప్రభుత్వానికి. ఒక 8 మంది బీజేపీ వాళ్ళు ఇక్కడ రాజీనామా పెట్టిరనుకో, మోడీ గారు షేక్ గాడు. 8 మంది కాంగ్రెస్ వాళ్ళు రాజీనామా చేస్తే రాహుల్ గాంధీ అరే ఎందుకు చెప్తురా అని పిలిచి మాట్లాడి బిల్లు పెడతాం రండి అన్నాడా? మరి మోసం చేస్తున్నందుకు నాకు అర్థం కాదు. ఇక్కడ రోడ్ల మీద ఏమో డ్రామాలు చేయాల్సిందేమో పార్లమెంట్లో, కానీ కాంగ్రెస్ బీజేపీ మద్దతు ఇస్తాయట ఇక్కడ ఇది రోడ్ల మీద. ఆడ మాత్రం మాట్లాడరు, ఏడ మాట్లాడినో గడ మాట్లాడరు. ఇక్కడ మాత్రం డ్రామాలు చేసి ఇక్కడ మళ్ళొక్కసారి బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తారు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, మళ్ళీ కేసీఆర్ గారు రావాలంటే జూబ్లీహిల్స్కి వెళ్ళి మన జయత్రయాత్ర మొదలు కావాలి. మీరందరూ కూడా దయచేసి దిగాలే రంగంలకు, ఎక్కడోళ్ళు అక్కడ తగులుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇలా పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇట్లా వచ్చి ఇట్లా కండువాలు వేసుకుంటూ దయచేసి